నరసరావుపేట టికెట్ విషయంలో జగన్ డైలమాలో ఉన్నారా? ఇక్కడ గోపిరెడ్డిపై అసమ్మతి తీవ్ర స్థాయిలో ఉందా? గోపిరెడ్డిపై వైసీపీ నేతలే తిరుగుబాటు చేస్తున్నారా? గోపిరెడ్డికి టికెట్ ఇస్తే వీళ్లే ఆయన్ను ఓడించే పరిస్థితి ఉందా? ఇలాంటి కారణాలతో జగన్ గోపిరెడ్డి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారా? వాచ్ దిస్ R24 స్పెషల్. ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేస్తున్న మార్పులు ఆ పార్టీలో కలకలం రేపుతున్నాయి. ఇప్పటి వరకు 4 విడతల్లో 68 అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలకు వైఎస్ జగన్ అభ్యర్థులను ప్రకటించారు. వీరిలో చాలా మందిని తమ స్థానాల నుంచి వేరే స్థానాలకు మార్చారు. కొంతమంది సిట్టింగ్లను పూర్తిగా పక్కన పెట్టారు. మరోవైపు కీలకమైన పల్నాడు జిల్లాలో టికెట్ల కోసం ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. ముఖ్యంగా పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికే జగన్ మరోమారు సీటు కేటాయించారనే వార్తల క్రమంలో ఆ నియోజకవర్గంలో కీలక నేతలు ఆగ్రహంతో ఉన్నారని అంటున్నారు. నరసరావుపేటకు సంబంధించి ఇప్పటికే వైసీపీ ముఖ్య నేతలు జగన్ను కలిసి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి సీటు ఇవ్వొద్దని కోరినట్టు సమాచారం. నరసరావుపేటలో 1983 నుంచి 1995 వరకు అంటే వరుసగా 5 సార్లు టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాదరావు గెలుపొందారు. ఇక 2004, 2009లో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున ఈ నియోజకవర్గంలో ప్రముఖ వైద్యుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విజయం సాధించారు. మరోసారి కూడా ఆయనే పోటీకి సిద్ధమవుతున్నారు. అయితే 10 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్న గోపిరెడ్డిపై తీవ్ర వ్యతిరేకత ఉందని, ఆయనకు సీట్ ఇవ్వొద్దని అసమ్మతి నేతలు కోరుతున్నారు. నరసరావుపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ హనీఫ్, రొంపిచర్ల జెడ్పీటీసీ సభ్యుడు ఓబుల్ రెడ్డి, పాపట్ల నియోజకవర్గ పరిశీలకుడు స్థానిక వైసీపీ నేత డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని వ్యతిరేకిస్తున్నారు. వీరికి స్థానికంగా ఉన్న వైద్యుడొకరు ఉమ్మడి గుంటూరు జిల్లాలో అధికార పార్టీలో కీలకంగా, పల్నాడు జిల్లాలో దీర్ఘకాలంగా రాజకీయాల్లో కీలకంగా ఉన్న ఓ ఎంపీ కుటుంబం అండదండలు అందిస్తున్నారని టాక్ నడుస్తోంది. అలాగే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కుటుంబంలోనే మరొకరు కూడా సీటు ఆశిస్తున్నారని, వీరంతా అసమ్మతి నేతలకు అండగా నిలుస్తున్నారని సమాచారం. అసమ్మతి నేతలంతా నరసరావుపేట స్థానం కోసం పోటీ పడుతున్నారు. అసమ్మతి నేతలు ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు చేయడంతో పాటు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి పలుమార్లు తరలివచ్చి తమ అసంతృప్తిని బాహాటంగా వ్యక్తం చేస్తున్నారు. అయితే వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లు గోపిరెడ్డి వైపే మొగ్గు చూపడంతో సీఎం ఇంటి ముందు అసమ్మతి నేతలు నిరసనకు కూడా దిగారు. గోపిరెడ్డి నాయకత్వంలో తాము పని చేయబోమని, తమలోనే ఎవరికైనా సీట్ ఇవ్వాలని అసమ్మతి నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వచ్చే ఎన్నికల్లోనూ తనకే సీటు ఖరారైందని ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అసమ్మతి నేతలు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి పల్నాటి పోరును వైసీపీ అధిష్టానం ఎలా చల్లారుస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.